హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్లోనికి ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్లో చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ఒక్క ఐటమ్ ఉంటే సరిపోతుంది. జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఒక గ్లాసు రైస్ తీసుకొని 2-3 టైం బాగా పాజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కనే పెట్టేసుకోవాలి. మినిట్స్ తర్వాత అయితే రైస్ బాయిల్ చేసుకోవాలి. రైస్ అయితే కుక్ అవుతున్నాయండి. అయిపోయిందండి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. వేరే బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే ఒక మ్యాంగో తీసుకున్నానండి. మ్యాంగోను రిమూవ్ చేసుకోవాలి. మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో. కాయనైతే ఇలా మొత్తం తురుముకోవాలి. తురుమంతా వేరే బౌల్లో యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, కరివేపాక్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. శనగపప్పు అయితే 10 మినిట్స్ ముందే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మినపప్పు యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. 2-3 రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందే నానబెట్టుకున్న శనగపప్పు కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మ్యాంగో తురుము కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఇంకా కావాలంటే మీ టేస్ట్కు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్టీ మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఈజీగా పిల్లల లంచ్ బాక్స్లోనికి చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టైం తక్కువగా ఉన్నప్పుడు ఒక మామిడికాయ ఉంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.